Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 previous year questions on the topic SI, simple interest and compound interest. సో దాంట్లో పర్టికులర్గా ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చిన 26 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ వీడియో we will discuss 10 questions which were asked on the topic installments. Okay, so let's start the video with the first question. Mohan borrows a sum of 4,22,092 rupees at the rate of 20% per annum simple interest. At the end of the first year, he repays 21,679 towards return of the principal amount borrowed. If Mohan clears all pending dues at the end of the second year, including interest payment that accrued during the first year, how much does he pay in rupees at the end of the second year? సో ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్లోని క్వశ్చన్స్ దగ్గర 7-8 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. అవుట్ ఆఫ్ 10లోనే 7-8 క్వశ్చన్స్ ఇవే మోడల్. సో చూడండి, ఇవన్నీ కూడాను సేమ్, అంతే ఒకటే మోడల్ అనమాట మొత్తం. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సో నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కొంచెం ఫాస్ట్గా మీకు అర్థమైపోతుంది. చూడండి, మోహన్ అనేవాడు కొంత అమౌంట్, ఎంత, 4,22,092 రూపీస్ అనేది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అయ్యే టైంకి వీడు ఈ పేస్ 21,679 అంటే 20,679 రూపీస్ పే చేసేసాడు. ఓకే, టువర్డ్స్ ద రిటర్న్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ బారో. ఓకే, అంటే ఇంట్రెస్ట్ కాదు, ప్రిన్సిపల్కి తగ్గట్టుగా ఇది పే చేశాడు. ఓకే ఓకే నెక్స్ట్, ఇఫ్ మోహన్ క్లియర్స్ ఆల్ పెండింగ్ డ్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ నెక్స్ట్ మళ్ళీ ఎంత, 20%. కానీ ఎంత మీద ఉంటుంది ఈ 20%? ఈ అమౌంట్ తగ్గించింది కాబట్టి దాని మీద 20% ఉంటుంది. ఓకేనా, అప్పుడు కొంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ తర్వాత ఈ ప్రిన్సిపల్, మిగతా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదంతా కూడాను వీడికి క్లియర్ చేయాలి. అప్పుడే కదా సెకండ్ ఇయర్ కల్లా మొత్తం డ్యూ తను ఏదైతే ఇవ్వాల్సి ఉందో అదంతా క్లియర్ అయిపోతుంది, అంతేనా? సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ 4,22,092. ఓకే, ఇప్పుడు నేను ఇదే ప్రిన్సిపల్తో 2 ఇయర్స్కి కట్టేసాను అనుకోండి. ఫస్ట్ ఇయర్కి బేసిక్గా ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ అమౌంట్ వాడు కట్టేశాడు 21,679. కానీ నేనేమంటానంటే అది కట్టలేదు అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మొత్తంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 4,22,092 రూపీస్ ఎంత అవుతుంది? P ఇంటూ 4,22,092 ఇంటూ టైం పీరియడ్ ఎంత, 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20/100. సో ఇది ఎంతైతే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందో అది 2 ఇయర్స్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్. అది సపోజ్ సమ్ ఏ అనుకుందాం. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు వీడు ఇది పే చేసేసాడు, ఏది, 21,679. ఓకే, ఇప్పుడు అది పే చేసేసాడు కాబట్టి ఇది పే చేయడం వల్ల, అంటే దీని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. అంటే 21,679 ఏదైతే పే చేసేసాడో అది ఇప్పుడు పే చేయకపోయింటే ఈ ఫస్ట్ 2 ఇయర్స్కి ఇది. ఇప్పుడు ఈ 21,679 రూపీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్కి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కనుక కడితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, సపోజ్ బి వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ద ఇంట్రెస్ట్, అంతేనా? సో 2 ఇయర్స్కి ఎంత అయిపోతుందో ముందు తీసుకునే అమౌంట్లో ఆ అమౌంట్ ఈ 21,679 మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అది మైనస్ చేస్తే ఇప్పుడు వాడు ఓవరాల్గా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో తెలుస్తుంది మీకు, అంతేనా? Clear all of you? So this is SI for 1 year with principal 21,679. Now what is the amount he has to total amount he has to pay to clear all his due? అంటే మామూలుగా వాడు తీసుకున్న ప్రిన్సిపల్ ఎంతమ్మా? ప్రిన్సిపల్ ఎంత, 4,22,092, అంతేనా? 4,22,092 తీసుకున్నాడు. సో దాంట్లో ఆల్రెడీ కొంత ప్రిన్సిపల్ కట్టేశాడు, ఎంత, 21,679. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్లస్ ఎంత ఇంట్రెస్ట్ ఇప్పుడు మొత్తానికి వాడు పే చేయాల్సింది, ఏ మైనస్ బి, అంతేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్, అర్థమవుతుందా?
సో ఇక్కడ మీకు ఏంటంటే 2 ఇయర్స్కి ఈ ప్రిన్సిపల్ మీద వచ్చిన అమౌంట్, తర్వాత ఈ ప్రిన్సిపల్ మీద వచ్చిన అమౌంట్ని తీసేస్తే వచ్చిన వాల్యూ ఏ మైనస్ బి, అది ఇంట్రెస్ట్. సో తర్వాత ప్రిన్సిపల్స్ కంపేర్ చేస్తే ఆల్రెడీ ఎంత తీసుకున్నాడో ప్రిన్సిపల్ దాంట్లోంచి ఇది ఆల్రెడీ కట్టేశాడు కాబట్టి దానికి ఈ ఇంట్రెస్ట్ కనుక పెడితే అది యాడ్ చేస్తే టోటల్గా ఎంత అమౌంట్ తను పే చేయాలో అంత వస్తుంది. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇదే మోడల్ ఉంటుంది. అంటే ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఎక్స్ రూపీస్ తీసుకున్నాడు, ఓకే, తర్వాత 1 ఇయర్ తర్వాత వై రూపీస్ కట్టేశాడు, ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R%, ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ, ఓకే, టైం పీరియడ్, ఫస్ట్ ఏ వాల్యూ ఎప్పుడు కూడా 2 ఇయర్స్, ఓకే, R/100, అలానే బి వాల్యూ వై మీద 1 ఇయర్కే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100, ఓకే. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఎక్స్ మైనస్ వై ప్లస్ 2RX/100 మైనస్ YR/100. అంటే R/100 కనుక నేను కామన్ తీస్తే 2x మైనస్ వై ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా మీరు చేసుకోవాలి. లేదు డైరెక్ట్గా ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఎక్స్ మైనస్ వై ప్లస్ ఏ మైనస్ బి చేయడం. ఓకే, వీటన్నిటికీ కూడా డిజిటల్ సమ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఈ నెంబర్స్ చూడండి, 4,22,092. ఓకే, ఇవి మనం క్యాన్సిల్ చేస్తుంటే ఎంత టైం పడుతుంది? ఓకే, కాబట్టి డిజిటల్ సమ్ అనేది కొంచెం బెస్ట్ మెథడ్. సో చూద్దాం ఇప్పుడు ఈ వాల్యూస్ని కనుక వేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4,22,092 మైనస్ 21,679 ప్లస్ R/100, R ఎంత 20% అంటే 1/5, 2x మైనస్ వై, అంతేనా? సో బేసిక్గా మనకి డినామినేటర్ 20/100 ఉంచుకుంటేనే ఇక బెటర్. 20, ఎందుకంటే డినామినేటర్లో మళ్ళీ 5 ఉంటే మళ్ళీ పైన కింద 2తో మల్టిప్లై చేసే బదులు నేను డిజిటల్ సమ్ బాగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి 20/100, 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ 4,22,092 మైనస్ వై ఎంత 21,679. ఇది కదా ఆన్సర్ ఓవరాల్గా. నాకు ఇప్పుడు డిజిటల్ సమ్ ద్వారా చెప్పండి. 9 క్యాన్సిల్, 4 + 4 + 4 8 + 1 9 క్యాన్సిల్, ఇంకా 1 ఉంటుంది. 7 + 2 0 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 6 + 1 7, ఓకే, 1 మైనస్ 7. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి, ఇది 1 అవుతుంది, 2 ఇంటూ 1 2, ఇదేమో 7. సో 2 మైనస్ 7 అంటే -5. ఇది 100 కాబట్టి ఇంకా 1 తీసేయండి, 2. సో 2 ఇంటూ -5 అంటే ఎంతమ్మా, -10. ఓకే, -5నే మనం ఎలా రాయొచ్చు డిజిటల్ సమ్లో, +4గా రాసుకోవచ్చు. సో 4గా రాసుకుందాం. 2 ఇంటూ 4 8, 1 మైనస్ 7 ఎంతమ్మా, -6. సో 8 - 6 అంటే 2. సో ఆప్షన్లో డిజిటల్ సమ్ 2 ఉండాలి. ఎక్కడుందో చూద్దాం. 6 + 3 క్యాన్సిల్, 6 + 3 7 + 2 క్యాన్సిల్, ఇంకా 5 ఉంటుంది, కాదు. నెక్స్ట్ 5 + 4 8 + 1 క్యాన్సిల్, 8 + 1 క్యాన్సిల్ 2, ఇది కాదు. 6 + 3 క్యాన్సిల్, 5 + 4 క్యాన్సిల్, 7 + 1 8. నెక్స్ట్ 5 + 4 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 6 + 3 క్యాన్సిల్, 1 + 1 2. ఓకే, సో మనకి ఎంత రావాలి, 2 రావాలి. 2 అనేవి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్లో ఉన్నాయి, 2 ఆప్షన్స్లో ఉన్నాయి, అంతేనా? ఇక్కడ వరకు క్లియరా లేదా? ఇప్పుడు మీరు ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటేమో యూనిట్ డిజిట్ 0, ఇంకొకటేమో యూనిట్ డిజిట్ 4, అవునా? సో కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఏమైనా 0 వచ్చే ఛాన్స్ ఉందా, యూనిట్ డిజిట్ 0 వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ 2 ఉంది, ఓకే, ఇక్కడ 9 ఉంది, ఇది 20/100 కదా, అంటే 1/5. 5తో ఇక్కడ క్యాన్సిల్ చేసిన ఇక్కడ 2 ఇంటూ 4 ఖచ్చితంగా 0.8 వస్తుంది. ఇది కూడాను 9 కాబట్టి 0.8 ఆర్ 0 సంథింగ్ ఏదో వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు 0 వచ్చే ఛాన్స్ లేదు, అలానే ఇక్కడ కూడాను 0 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి డెఫినెట్గా మీకు ఆన్సర్ ఎలా వస్తుంది చెప్పండి. సో డెఫినెట్గా 0 అయితే యూనిట్ డిజిట్ ఉంటుందని తెలుస్తుంది. సో కాబట్టి 558380 కూడా కాదు. సో 55830 కాదు అన్నప్పుడు ఇంకా రిమైనింగ్ ఆన్సర్ ఏముందమ్మా, 564914. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ మోడల్ని వేరేలా మీరు ఏం చేసినా కూడా అంతా కూడా అక్కడ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిందంతా కాన్సెప్ట్, ఓకే, అది అర్థమైపోయింది, కానీ తర్వాత చేయాల్సినంత క్యాలిక్యులేషన్. ఓకే,
సో కాబట్టి ఇలాంటివి 7-8 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ప్రతి క్వశ్చన్ని సేమ్ ఇదే మోడల్లో డిజిటల్ సమ్ గానే చేస్తాను. ఓకే, మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా డిజిటల్ సమ్ ద్వారా వచ్చేస్తాయి. ఏదైనా రాకపోతే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడమే. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు ఎంతవరకు అర్థమైందో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. Sohan borrows a sum of 1,41,545 at the rate of 11% per annum simple interest. At the end of first year, he repays 25,490 towards return of principal amount borrowed. If Sohan clears all pending dues at the end of the second year, including interest payment that accrued during the first year, how much does he pay at the end of the second year? Okay, same model, values మారుతాయి అంతే. ఇప్పుడు మీకు ఫార్ములా గుర్తుండకపోవచ్చు, ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 2x మైనస్ వై, ఇట్లా మీకు గుర్తులేదు ఎగ్జామ్. ఓకే, నో వరీస్. మీకైతే ఒకటి తెలిసిపోయింది కదా, ఏ వాల్యూ ఎలా చేస్తారు, 1,41,545 ఇంటూ టైం పీరియడ్ 2 ఆర్ 11/100 అంతేనా. అలానే బి వాల్యూ ఎంత, 25,490 ఇంటూ దాన్ని ఏమంటారు 1 year 11% interest 100. Okay, so now what is the total amount he has to pay at the end of second year? Amount is equal to, okay, 1,41,545 minus 25,490 plus a minus b అంతేనా. సో నేను ఇప్పుడు అంతా ఏం చేస్తున్నాను, డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో 141,545 దీనికి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది చెప్పండి. 5 + 4 క్యాన్సిల్, 5 + 4 క్యాన్సిల్, 1 + 1 2, 5 + 4 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ 2. ఓకే, అంటే ఇది ఆల్రెడీ 2 అని ఇందాక మనకి ఇప్పుడు దీని ద్వారా తెలిసిపోయింది 2 కాబట్టి ఇది 2, 2 × 2 4, 4 × 2 8. సో ఏ వాల్యూ ఎంత, 8 డిజిటల్ సమ్. అలానే దీని వాల్యూ 2 అని తెలిసిపోయింది. సో 2 × 1 2, 2 × 2 4. ఓకే, 1 + 1 2 కదా అందుకని. ఓకే, సో 8 - 4 అంటే ఎంత, 4. సో 2 క్యాన్సిల్ అయిపోయింది డిజిటల్ సమ్ ప్లస్ 4. ఆప్షన్లో 4 ఉండాలి డిజిటల్ సమ్. ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. 1 + 4 + 4 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 3 + 1 4 ఇది అవ్వచ్చు. 6 + 3 క్యాన్సిల్, 5 + 4 క్యాన్సిల్, 3 + 1 4. ఓకే, 2 ఆప్షన్స్ వచ్చాయి. మిగతా ఆప్షన్స్ ఇంక మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇంకా ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోవాల్సిందే. సాల్వ్ చేసుకునేటప్పుడు ఏవైనా దగ్గర వాల్యూస్ అంటే మనం అప్రాక్సిమేషన్ చేస్తే ఆప్షన్స్ దగ్గర వాల్యూ ఏదైనా వస్తుందో అలా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మిగతా చూసాం అనుకోండి, 4 1 క్యాన్సిల్, 2 + 1 3 ఇది కాదు. నెక్స్ట్ 7 + 2 7 + 2 3 + 1 4 అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఓకే, ఎక్సెప్ట్ ఒక ఆప్షన్స్ తప్ప మిగతావన్నీ కూడా మీకు డిజిటల్ సమ్ 4 అవుతుంది. అవునా, సో డిజిటల్ సమ్ 4 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్స్ ఇది 1,44,000, ఇది 1,36,000, ఇది 1,37,000. సో ఆప్షన్స్ ఈ మనం సాల్వ్ చేసేటప్పుడు ఏవైనా మనకి దగ్గరగా ఉన్నది 1.4 కన్నా ఎక్కువ ఉందా, 1.4 కన్నా తక్కువ ఉందా, దాన్ని బట్టి కూడా మనం కొంచెం చేసుకోవచ్చు. అవునా, సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయండి, అదే జస్ట్ ట్రై చేయండి. ఓకే, 1 minute. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఇది 10 వేసుకుంటాను, 11 కదా 10 వేసుకుంటా. ఓకే, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఇది 545 కదా, 550 వేస్తాను, 0 0 క్యాన్సిల్. ఇది ఎంత, ఇది 14,155 రూపాయలు. దాన్ని 2తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఎంత వస్తుంది, 28,300 వస్తుంది. అంతేనా. ఇది చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఎంత 2,549. ఓకే, 550 అనుకుందాం మన సింప్లిఫికేషన్కి, దీంట్లో ఇది తీసేద్దాం. ఇది ఎంత వస్తుంది, 26, బట్ ఇది 300 కాబట్టి 500 తీస్తే 25,800 అంతేనా. ఓకే, అప్రాక్సిమేట్లీ 25,800. ఓకే, ఇప్పుడు ఇది 25,490. సో ఇది 25,800. ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ ఎంత రావాలి, 1.41 అంతేనా. కానీ ఇది 25,490 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 1.41 కన్నా ఎక్కువ వస్తుంది, తక్కువ రాదు కదా.
కాబట్టి ఆన్సర్ 1.41 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కడ ఉంది? ఈ రెండు ఆప్షన్లో ఉంది, కానీ ఇది డిజిటల్ సమ్ సరిపోలేదు కాబట్టి ఆప్షన్ ఏ. దట్స్ ఇట్, అంతే. అంతేగాని నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాను అంటే మాత్రం టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. మీకు నచ్చినట్టు వాల్యూస్ కూడా ఏవి అంత సింపుల్ వాల్యూస్ ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా పోనీ? ఇది డిజిటల్ సమ్ నుంచి వస్తుంది, ఇది నేను చెప్తాను, పోనీ నెక్స్ట్ మీరు ట్రై చేయండి. థర్డ్ వన్ సేమ్. మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను చెప్తూ ఒక 2 క్వశ్చన్స్ చెప్పినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి చేయాలి అంటే. అసలు మీరు పేపర్ మీద మొత్తం రాయక్కర్లేదు, జస్ట్ వీటి యొక్క డిజిటల్ సమ్ములు కనుక రాసుకుంటే అయిపోద్ది ఆన్సర్. అంతవరకు మీకు అర్థమైంది కదా 2 క్వశ్చన్లు వినేసరికి. ఇప్పుడు చూడండి 623 305 639 క్యాన్సిల్ 531 క్యాన్సిల్ అంటే ఇది 1. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1. అలానే దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది చెప్పండి? 9 క్యాన్సిల్ 639 క్యాన్సిల్ 1. సో రెండింటికి డిజిటల్ సమ్ 1. తర్వాత 10% అంటే 1. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? మొత్తం నేను ఈ వాల్యూ అంతా రాయను, 1 అని రాస్తాను అంతే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1. ఓకే, టైం పీరియడ్ 2 బై 100 అంటే ఇంక 1. సో 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2. బి వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 1 ఇంటూ 1 ఇంటూ 1. ఓకే, బై 100 అంటే 1. సో 1. సో ఏ మైనస్ బి అంటే 1. తర్వాత ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై అంటే ఈ రెండింటి మీద డిజిట్ సమ్ ఎంత? 1 1. సో 1 మైనస్ 1 ప్లస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత? 1. సో 1 1 తీసేస్తే 0 1. సో డిజిటల్ సమ్ 1 వచ్చింది. ఆప్షన్లో డిజిటల్ సమ్ 1 రావాలి. చూడండి, ట్రై చేయండి. 7 + 2 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 5 + 3 8 కాదు. 7 + 2 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 5 + 2 7 కాదు. 7 + 2 8 + 1 9 క్యాన్సిల్ 7 కాదు. 7 + 2 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 7 + 3 10 అంటే 1. సో ఓన్లీ ఆప్షన్ డి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత ఫాస్ట్గా మీరు డిజిటల్ సమ్ కాకుండా ఏ విధంగా కూడా చేయలేరు. ఓకే సార్, మాకు ఇంత చేశాక డిజిటల్ సమ్లో ఆప్షన్స్ 2 ఉంటే మరి చేసుకోవడం, అప్పుడు ఇంకో ఆప్షన్ లేదు. అర్థమవుతుందా మీకు? ఖచ్చితంగా ఇలానే చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వన్, 4th వన్. ఇది మీరు ట్రై చేస్తారా? టెల్ మీ ద ఆన్సర్ and comment your answer in the comment section. Okay, Aman borrows a sum of 1,92,208 at the rate of 15% per annum simple interest. At the end of the first year, he repays 20,196 towards return of principal amount borrowed. If Aman clears all pending dues at the end of the second year, including interest payment that accrued during the first year, how much does he pay at the end of second year? Try cheyandi, try chesi answer anedi comment section lo pettandi. Okay, next 5th one చూడండి. Pranav borrows a sum of 5,98,397 at the rate of 20% per annum simple interest. At the end of the first year, he repays 24,284 towards return of principal amount borrowed. If Pranav clears all pending dues at the end of the second year, including interest payment that accrued during the first year, how much does he pay at the end of the second year? So direct గా digital sums రాసేస్తున్నాను నేను. ఓకేనా? సో 9 క్యాన్సిల్, ఓకే 7 + 2 8 + 1 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 5. అందరికీ డిజిటల్ సమ్ ఐడియా లేకపోతే మన వీడియో డిజిటల్ సమ్ మీద ఉంటుంది, ఒకటి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 + 1 4 + 4 + 1 క్యాన్సిల్ 2. సో డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇంటూ 2 ఇయర్స్ కాబట్టి 2. 5 10 10 20 అంటే 2. నెక్స్ట్ బి వాల్యూ చెప్పండి. 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 కాబట్టి 20 రాయట్లేదు, డిజిటల్ సమ్ 2 కదా, ఇంటూ 1 2 4. సో 2 - 4 అంటే -2. ఓకే, ఇప్పుడు అమౌంట్ చెప్పండి. అమౌంట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5 5 - 2 3 ప్లస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత? -2 1. సో ఆన్సర్లో ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 1 రావాలి. 8 + 1 5 + 4 2 + 1 3 ఇది కాదు. 8 + 1 6 + 3 8 + 1 1 ఇది అవ్వచ్చు. ఓకే, 8 + 1 క్యాన్సిల్ 8 + 1 క్యాన్సిల్ 5 + 3 8 ఇది కాదు. 8 + 1 క్యాన్సిల్ 6 + 3 7 + 2 క్యాన్సిల్ 7 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ సార్ ఎగ్జామినర్ అంటే ఖచ్చితంగా డిజిటల్ సమ్ యూజ్ చేసుకుని ఇచ్చాడా ఏంటి అంటే ఐ డోంట్ నో, నేనేమి ఆప్షన్స్ చేంజ్ చేయలేదు. ఓకే, సో వాడు ఎగ్జామ్లో ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడో అవే ఆప్షన్స్ మీకు పెట్టాను. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఖచ్చితంగా డెఫినెట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నామన్ borrows a sum of 3,48,020 at the rate of 8% per annum simple interest.
At the end of the first year, he repays 15,090 towards written off principal amount borrowed. If Naman clears all pending dues at the end of the second year, including interest payment that accrued during the first year, how much does he pay at the end of the second year? Same. చెప్పండి దీనికి డిజిటల్ సమ్ 8 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 క్యాన్సిల్ అండ్ 8 ఉంది. ఇది చూడండి 9 క్యాన్సిల్ 5 ప్లస్ 1 6. ఓకే, 8ని -1గా రాయొచ్చు, 6ని -3గా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, నౌ ఏ వాల్యూ చెప్పండి, 8 ఇంటూ 8 కదా దీని డిజిటల్ సమ్, తర్వాత 8% అంటే 8 డిజిటల్ సమ్ అండ్ 2. సో నేను 8 ఇంటూ 8 ఇంటూ 2 చేసుకోవచ్చు, చేయొద్దు నన్ను, కానీ 8ని -1గా రాసుకోవచ్చు డిజిటల్ సమ్. సో -1 ఇంటూ -1 ప్లస్ 1, 1 ఇంటూ 2 2. ఓకే, అలా. నెక్స్ట్ బి వాల్యూ చెప్పండి, 6 ఇంటూ 8 ఇంటూ 1. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 6 ఇంటూ ఇది -1గా రాసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ 6 ఇంటూ -1 -6 అంటే +3 డిజిటల్ సమ్. నా వాట్ ఈస్ ద అమౌంట్ ఏమవుతుంది చెప్పండి, 8 + 6 8 - 6 ప్లస్ 2 - 3 - 1. 8లో 6 తీస్తే 2, 2లో 1 తీస్తే 1. సో ఆప్షన్లో 1 ఉండాలి. ఓకే, 9 క్యాన్సిల్, 7 + 2 8 క్యాన్సిల్, 6 + 3 9 0, ఇది కాదు. నెక్స్ట్ 7 + 2 8 + 1 క్యాన్సిల్, 6 + 4 10 10 అంటే 1, ఇది అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 9 క్యాన్సిల్, 8 + 1 క్యాన్సిల్, 8 + 1 క్యాన్సిల్, 3 + 2 5, ఇది కాదు. 7 + 2 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 3 3s 9 క్యాన్సిల్. సో ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే డిజిటల్ సమ్ సాటిస్ఫై. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th వన్ అండ్ ఆల్సో ఓకే, 7th వన్ కూడా ఇది మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ కాబట్టి ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ యూజింగ్ డిజిటల్ సమ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, సేమ్ మోడల్, సమ్ ఎంత తీసుకున్నాడు, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంత క్లియర్ చేశాడు ఫస్ట్ ఇయర్. సో మొత్తం క్లియర్ చేయడానికి ఎంత క్లియర్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, సో సాల్వ్ దిస్. నెక్స్ట్ 8th వన్, what annual installment will discharge a debt of 26,160 rupees due in 4 years at 6% simple interest per annum? సో ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. ఇన్స్టాల్మెంట్ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం చెప్పుకున్నాం. సపోజ్ లెట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 100 రూపీస్. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తాడు, 100, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తాడు, 100 + 1 × 6, అంతేనా? 100 + 6. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తాడు, 100 + సెకండ్ ఇయర్, సో 2 × 6. సో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 + 3 × 6, అంతేనా? క్లియర్ నా? ఓకే, సో ఇప్పుడు మీకు ఇది నేను అందుకే చాలా డైరెక్ట్గా చెప్పాను సార్, ద టోటల్ డెప్ట్, డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాను, టోటల్ డెప్ట్ ఈజ్ ఈక్వల్ టు, let each installment is 100 rupees, then total debt equal to number of years for suppose n into 100 plus 6% simple interest kada, 6 into 0 plus 1 plus 2 and so on n-1 times up to n-1 రాయాలి. ఇది నేను డైరెక్ట్గా చెప్పాను మీకు సింపుల్ ఇంట్రెస్ట్ క్లాసెస్. సో ద టోటల్ డెప్ట్ ఇప్పుడు ఎంత, 26,160 రూపీస్. ఓకే, ఈ వాల్యూ ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనమాట, ఎందుకంటే మనం 100 అనేది తీసుకున్నాం కాబట్టి. సో 4 ఇయర్స్ కాబట్టి 4 × 100 400 అండ్ n-1 అప్ టు 3 రాస్తాం. ఓకే, ఈ వాల్యూ మీరు యాడ్ చేసినా ఇది ఒకటే వస్తుంది. ఓకే, రెండు ఈక్వలే, కానీ మనం డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్. సో చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది, 3 + 2 + 1 అంటే 6, 6 × 6 36, అంతేనా? సో 436 పార్ట్స్ ఇచ్చాడు, ఎంత, 26,160. మరి 1 పార్ట్ ఎంత అవుతుంది, 60యా? ఎస్, 436 6 26 16, సో 60 రూపీస్. సో కాబట్టి ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 పార్ట్స్ ఎంత అవుతుంది, 6,000 రూపీస్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 9th one, a customer pays 975 rupees in installments. The payment is done each month 5 rupees less than the previous month. If the first installment is 100, how much time will be taken to pay the entire amount?
ఇది క్వశ్చన్ మీకు ఇన్స్టాల్మెంట్స్ లా కనిపిస్తుంది కాబట్టి నేను ఇన్స్టాల్మెంట్స్ లో పెట్టాను, కానీ ఇది జనరల్ గా క్వశ్చన్ రిలేటెడ్ టు ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, సో 975 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్ లో కడుతున్నాడు. మొదట ఎంత కట్టాడంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 రూపాయలు కట్టాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంట 5 రూపాయలు తక్కువ కడుతున్నాడు ప్రతి నెల, సో అంటే 95. నెక్స్ట్ ఎంత 90 రూపాయలు, నెక్స్ట్ ఎంత 85. అలాగా ఈ మొత్తాన్ని 975 రూపీస్గా కడుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో కడుతున్నాడు అని అడుగుతున్నాడు. ఓకే, ఎన్ని మంత్స్ is number of installments. Okay, so since if you observe this, it is in arithmetic progression which has common difference negative, తగ్గుతుంది కదా -5. సో sum of n terms is equal to n/2. n అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 2a plus n minus 1 into d, అంతేనా? sum of n terms 2 into a అంటే 100, సో 200 plus n minus 1, d ఎంత కామన్ డిఫరెన్స్ -5 is equal to 975. సో చెప్పండి ఇప్పుడు n ఇంటూ 200, ఈ -1 + 5 అంటే ఎంత అవుతుంది? 205 minus 5n, అంతేనా? is equal to 975 into 2. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 5 క్యాన్సిల్ చేశాను అనుకోండి, 5 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 5 4 5 1. ఇక్కడ చెప్పండి 5 1995, 5 5 25, అంతేనా? సో కాబట్టి n ఇంటూ 41 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 195 ఇంటూ 2 అంటే ఎంతమ్మా? 390. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత రావాలి? 390 రావాలి. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ 41. ఓకే, క్లియర్? అలా మీకు ఏవే వస్తాయో చూడండి. ఇప్పుడు నేను 14 వేసాను అనుకోండి, n 14 వేస్తే 41 మైనస్ 14 ఎంత? 27. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 4 ఎంత వస్తుంది? 28, అంటే 8 యూనిట్ డిజిట్ కాబట్టి 14 కాదు. అదే 15 వేసాను అనుకోండి, 15 26, ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 5 30 అవుతుందా లేదా? ఎస్, కాబట్టి ఛాన్స్ ఈస్ దేర్. సో n ఈక్వల్ టు 15. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 10th one, and it is the last question for today's session. A cell phone is available for 600 rupees or for 300 cash down payment together with 360 rupees to be paid after 2 months. Find the rate of interest charged under this scheme. చాలా మంచి క్వశ్చన్. సో డబ్బులు మీరు డైరెక్ట్గా ఒకేసారి కడితే 600 రూపాయలకే దొరికేస్తుంది ఫోన్. లేదు, డౌన్ పేమెంట్ అంటే 300 రూపాయలు కట్టాలి స్టార్టింగ్, మిగతా 2 నెలల్లోని 360 రూపాయలు కట్టాలి. అంటే మొత్తంగా వాడు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు? 60 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 60. ఎన్ని నెలలకు తీసుకుంటున్నాడు? 60 రూపాయలు 2 మంత్స్కి తీసుకుంటున్నాడు. సో ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఈజ్ 300. ఈ 300 కట్టేశాక మీరు ఇంకా 300 కట్టాలి. నార్మల్గా 360 కడుతున్నారు. సో ఆ 300 మీద 60 రూపీస్ కడుతున్నారు. సో ప్రిన్సిపల్ ఎంత? 300. టైం పీరియడ్ ఎంత? 2 మంత్స్, అంటే 2/12 మంత్స్లో ఉంది కదా, ఇయర్స్లో రాసుకోవాలి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి బై 100. సో 100, 2 zeros 2 zeros క్యాన్సిల్, 3 into 2 6, 6 into 2 12. So R equal to 60 into 2. So 120% rate of interest. Option B. ఓకే, సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చేయాలి. సో మీకు గనక ఈ క్వశ్చన్స్ అన్ని అర్థమైతే డెఫినెట్గా నేను ఏవైతే 2 క్వశ్చన్స్ మీకు చెప్పానో అవి మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇఫ్ యూ థింక్ దీస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్, డెఫినెట్లీ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ who are appearing for the competitive exams. Thank you for listening and take care of you. Jai Hind.